సో 21 years ఆఫ్ హోమియోపతి ప్రాక్టీస్. ఫస్ట్ టైం మీరు ఏ కేసులో మీకు అది నిజంగానే ఇట్లా వర్కౌట్ అవుతుంది? When I established my homeogenesis clinic, ఆ క్లినిక్లో దేర్ వాజ్ ఏ 45-year then old lady who came with esophageal webs అంటాం. మన భాషలో చెప్పాలంటే ఈ ఇసోఫేగస్ ఉంటుంది కదా, దానికి రింగ్స్ ఉంటాయి కదా, అది బాగా కన్స్ట్రిక్ట్ అయిపోవడం, ఫ్రీగా పోదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తినరు. ఎనీథింగ్ హ్యాస్ టు బి గ్రైండెడ్. ఓవర్ ప్రామిస్ చేయకున్నా పర్వాలేదు కానీ నాకు ఇడ్లీ తినేటట్టు చేయండి డాక్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year ట్రీట్మెంట్లో తను వెయిట్ పెరగడమే కాదు, ఎవ్రీథింగ్ సెట్. అది ఎట్లా అయిందో ఇప్పటికీ కూడా ఇట్స్ లైక్ యూజువల్లీ వీ సీ దోస్ వైట్ స్వీట్ పిల్స్. ఎందుకు, వై ఓన్లీ దిస్ ఫార్మ్ ఫ్యాక్టర్? సో హోమియోపతి అనేది ఇట్ క్యాన్ బి గివెన్ ఇన్ ఎనీ ఫార్మ్, బట్ హనీమన్ సిద్ధాంతం ప్రకారంగా ఇట్ షుడ్ బి జెంటిల్. ఒక క్రూడ్ మెటీరియల్, ఒక చేదు మెడిసిన్ కూడా ఇవ్వకూడదని. సఫర్ అయ్యి వేరే అదర్ సొల్యూషన్ లేక ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంది, నాకు సెకండ్ ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా వస్తున్నారు హోమియోపతి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంటే బేసికల్గా ఫాస్ట్ రిలీఫ్ కావాలి. ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే నిద్రపోడు రాత్రి అంతా, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు, హెడేక్తో వస్తాడు. హెడేక్ తొందర తగ్గిపోవాలంటాడు. దానికి వీళ్ళు ఇచ్చే పెయిన్ కిల్లర్స్ కంటే నీ నిద్ర ప్రాబ్లం అయినప్పుడు వై డోంట్ యూ గో అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఐ రిమెంబర్ ఇట్ రైట్, మనకి కోవిడ్ అప్పుడు హోమియోపతి కూడా బాగా పుష్ చేసింది, మన గవర్నమెంట్ హోమియోపతిని బాగా పుష్ చేసింది. యా లిటరల్ చెప్పాలంటే మన ఒక సీజనల్ ఫ్లూ వైరస్ ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉంది అని చెప్పేసి ఆ మీడియా ఛానల్ అవి ఇవి వచ్చేసరికి ఇది రాగానే ఇట్లా అయిపోద్ది ఇక్కడ ఇలా అయిపోయింది అనేసరికి వాళ్ళకి తెలియని భయభ్రాంతులకు లోనయ్యేసరికి చాలామంది